నన్నెదిరించి పోరాడడానికి ఎక్కడైనా ఇంద్రాదులకు సైతం శక్తి చాలదు. బలరామకృష్ణులు అనే మదించిన యాదవ బాలురు ఇప్పుడు బృందావనం గోకులంలో పెరుగుతున్నారట. యుద్ధ భూమిలో కంసుణ్ణి సంహరిస్తామంటూ గర్వోక్తులు పలుకుతున్నారట. మీరు ఈ వింత మాటలను విన్నారా? మల్ల యుద్ధం ఏర్పాటు చేయండి. మల్లరంగ స్థలానికి 4 వైపులా దట్టంగా మంచెలు వేయించండి. మధురా నగరంలో మల్ల యుద్ధం జరుగుతుందని చాటింపు చేయండి. పట్టణ ప్రజలందరూ చూస్తారు. ఓ చాణూర ముష్టికులారా, మీరు నైపుణ్యాలతో మల్ల యుద్ధం చేయగలవారు. మహాశౌర్య పరాక్రమ సంపన్నులు. మేటి మల్ల యుద్ధ వీరులలో కీర్తి వహించి అతిశయంతో విరాజిల్లేవారు. ఈ మధురాపుర జనులు పొగడగా ఆ బలరామకృష్ణులను మల్ల యుద్ధంలో మర్దించి నాకు ప్రీతి పాత్రులు అవండి. ఓ మావటివాడా, ఇలారా. ఆ గోపాలకులైన బలరామకృష్ణులు ఎత్తైన మన భవన ద్వారం దగ్గర గడప వద్దనున్న స్తంభం దగ్గరకు రాగాని నీ ప్రతాపం ప్రదర్శించు. చెక్కిళ్లపై ఏర్పడిన మదధారల సువాసనల చేత గండు తుమ్మెదల సమూహాన్ని ఆశపెట్టి ఆకర్షించే నా కుబలియా పీడమని గజరాజాన్ని అదలించి వారి మీదికి ఢీకొలుపు. మన విజయం కోసం చతుర్దశి నాడు ధనుర్యాగం చెయ్యాలి. పశుపతికి ప్రీతిగా జంతుబలులు సమర్పించండి. కంసుడు ఇలా చెప్పి తన వాళ్ళందరినీ ఆయా పనులు చేయడానికి నియమించి యాదవ శ్రేష్ఠుడైన అక్రూరుణ్ణి పిలిపించాడు. అతని చేతిని తన చేతిలో ఉంచుకొని ఇలా అన్నాడు: క్రౌర్యం లేకుండా నీవు మనుగడ సాగిస్తూ ఉన్నందువల్ల నీకు అక్రూరుడనే సార్థక నామం సరిపోతూ ఉంది. నీతో మైత్రి చేయవచ్చు. నీవు కోపం లేని వాడివి. గోకులంలో బలరామకృష్ణులు అనే యాదవులు నన్ను చంపాలనే ఆసక్తితో ఉన్నారట. వారిని ఉపాయంతో తెచ్చి నాకప్పగించు. నాకు భయపడి దేవతలు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించగా అతడు యదువంశంలో వసుదేవునికి కృష్ణుడనే పేరుతో పుట్టాడని ఒక వార్త విన్నాను. కాబట్టి నీవు గోపాలకుల నుండి కప్పాలు పుచ్చుకొని ధనుర్యాగం చూడడానికి రండి అని ఆ బలరామకృష్ణుల్ని తోడ్కొని రా. అలా వస్తే అక్రూరా, నా ఇంట్లో ఉండే కువలయా పీడం అనే గజరాజం తన దంతాల చివర్లతో కొండలను కూడా కూలదోస్తుంది. మగటిమితో ఢీకొంటే దండధరుడు అయిన యముణ్ణి అయినా కిందుపరుస్తుంది. అది బ్రహ్మాండాన్నైనా కదలిస్తుంది. అలాంటి గజరాజుకు బలరామకృష్ణులను చీల్చి చెండాడడానికి ఎంతసేపు పడుతుంది? ఒకవేళ అదీ కాకుంటే చాణూరుడు, ముష్టికుడు సభలలో గణింపతగిన మల్లయోధులు. బల సంపదలో వారు వాయుదేవుణ్ణి కూడా లెక్క చేయరు. బాహాబాహీ యుద్ధంలో వారు మిక్కిలి ప్రవీణులు. అలాంటి వారు బలరామకృష్ణుల బలాధిక్యాన్ని సహిస్తారా? పోరాటంలో ప్రాణాలు తీసి వారిని సంహరిస్తారు. ఇది ముమ్మాటికి నిజం. ఆ బలరామకృష్ణులు అంతరించిన తరువాత వసుదేవాది ప్రముఖులను తెగటారుస్తాను. సాహసంతో మెరసి వృష్ణి, భోజ, దశార్హజాతుల వీరులను సంహరిస్తాను. వృద్ధుడు, రాజ్యకాముకుడు, నీచుడు అయిన మా అయ్య ఉగ్రసేనుణ్ణి, మా పినతండ్రి దేవకుణ్ణి చంపేస్తాను. ఇంకా మిగిలిన నా శత్రువులందరినీ నాశనం చేసి నేను నా మిత్రులైన జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైన వారితో కలిసి భూమండలం అంతా పరిపాలిస్తాను. నువ్వు వెళ్ళి వెంటనే బలరామకృష్ణుల్ని తీసుకునిరా. యాగం పేరు చెప్పి శత్రువులను నాశనం చేసే మంత్రాంగం చేయాలి. వైరుల్ని వృద్ధి పొందనీయరాదు అని కంసుడనగా అక్రూరుడు ఇలా పలికాడు: ఓ రాజా, నీవు పంపిస్తే పోక తప్పుతుందా? మానవులు తమ శక్తిని సరిగ్గా ఊహించుకోలేరు. దైవలీలలను కొంచెం కూడా తెలుసుకోలేరు. తమకు తోచినట్లుగా నిర్భయంగా వ్యవహరిస్తూ ఉంటారు. దాన్ని కాదనవచ్చా? విధి నిర్ణయం తప్పించలేము. నీకు విరోధి అయిన వసుదేవుని బిడ్డలైన బలరామకృష్ణుల్ని తోడ్కొని వస్తాను, వెళ్ళి వస్తాను అని చెప్పి రథమెక్కి అక్రూరుడు వెళ్ళిపోయాడు. కంసుడు కూడా సభాసదుల్ని వీడ్కొల్పి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కంస ప్రేరితుడై ఇంద్రవరుణులను మించినవాడు, పరాక్రమానికి సముద్రం వంటివాడు అయిన కేసి అనే రాక్షసుడు కంసుని ప్రోత్సాహంతో గుర్రమై వాయు వేగంతో నందుని మందలోకి ప్రవేశించి
సంకటం కలిగించాడు. ఆ కేశి దానవుని దిట్టమైన గిట్టల తాకిడికి సంచలించిన భూమండలం నాగరాజైన ఆదిశేషుని పడగలకు బరువయింది. అతని భయంకరమైన సకిలింతలకు మిక్కిలి భీతి చెంది ఆకాశంలో దేవతలు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఆ రాక్షసుడు తన జూలు అటూ ఇటూ ఆడించడం వల్ల జనించిన గాలికి మేఘాలు ఎగిరిపోయి దేవతల విమానాలను కమ్ముకొన్నాయి. అతని బిలం వంటి నోరు తెరచినప్పుడు నోటిలోని పెద్ద పండ్లు ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల వలె ప్రకాశించాయి. అతని తోక యమపాశం వలె కనిపించింది. దారుణమైన గుర్రం రూపంలో ఉన్న ఆ కేశి రాక్షసుని సకిలింత వినేసరికి అక్కడి ఆవులు, దూడలు, గోపికలు, గోపాలకులు, పిల్లలు అందరి హృదయాలు దద్దరిల్లాయి. కృష్ణుడు చూస్తుండగానే మంద దీనంగా మొరపెట్టే పెద్ద ధ్వనిగా మారిపోయింది. ఆ సమయంలో శక్తిహీనులైన మందలోని గోపాలకులని భయపెట్టడం నీ వంటి వీరునికి ధర్మం కాదు. ఈ గోకులంలో దానవ నాశకుడైన కృష్ణుడు ఎక్కడా అంటూ తనని వెతుకుతున్న కేశి దానవుణ్ణి కృష్ణుడు చూశాడు. గోపాలులకు అడ్డం వచ్చిన కృష్ణుడు, ఓరి రాక్షసుడా, ఇక పోలేవు అంటూ సింహం వలె గర్జించి వాణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఆ రాక్షసుడు కూడా గోవిందుణ్ణి ఎదిరించాడు. అశ్వరూపంలోని కేశి దానవుడు భయంకరంగా కర్కశంగా సింహనాదం చేస్తూ ఆకాశాన్ని మింగే విధంగా నోరు పెద్దదిగా తెరిచి కృష్ణుణ్ణి కరవబోయాడు. వాని కాటను కృష్ణుడు తప్పించుకున్నాడు. దానవుడు కృష్ణుణ్ణి ఎగిరి తన్నాడు. కృష్ణుడు దానిని కూడా తప్పించుకున్నాడు. వానిని యుద్ధంలో బాధింపదలచిన వాడై కన్నులు ఎర్ర చేసుకుని తటాలున వాడు ఒకటే దెబ్బకు చచ్చేటట్టు వాడి 4 కాళ్ళు చేర్చి పట్టుకుని గరుత్మంతుడు పిల్లపామును పారవేసినట్లు 400 మూరల దూరంలో పడేశాడు కృష్ణుడు. అలా విసిరివేయగా ఆ రాక్షసుడు పడి లేచి జంకు లేకుండా హుంకారం చేస్తూ కృష్ణుని మీదకి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఐరావతం యొక్క తొండం వంటి తన పొడుగైన హస్తాన్ని కొండగుహలోకి భయంకర సర్పాన్ని చొప్పించినట్లుగా వాని నోట్లోకి చొప్పించాడు. పరీక్షిత్ మహారాజా, కృష్ణుడు వజ్రాయుధం వలె కఠినమైన తన నిడుపాటి ఎడమ చేతిని వాని నోటిలోకి విలాసంగా చొప్పించాడు. వాని పండ్లన్నీ పొడి పొడి అయి రాలేటట్లు చేసి ఆ చేతిని వాని కడుపులోనికి చొప్పించి కడుపు ఉప్పున్నట్లు ఆ చేతిని పెంచి గాలి లోపల నిండుకొనున్నట్లు చేశాడు. గాలి బయటకు పోక కడుపులోనే నిండుకొనగా శరీరం చలువలు కమ్ముకుంది. కనుగ్రుడ్లు పైకి ఉపుకగా తన మాయారూపము చెడి తన్నుకొంటూ అరుస్తూ ఆ అశ్వాసురుడు నేలకూలాడు. ఓ రాజా, శ్రీకృష్ణుని యొక్క చేయి వాని కడుపులో పెరుగుతూ రాగా లోపల పెరిగిన ఆ చేతికి చోటు సరిపోనందున ఆ దేహం దోసపండులాగా పగిలి రెండుగా చీలిపోయింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు లీలగా శూరత్వం చేత ఒళ్ళు తెలియనివాడును, మాంసభక్షకుడును, అధికమైన బలం కలవాడును, ఇంద్ర వరుణులను గెలిచినవాడును అయిన కేశి అనే రాక్షసుని సంహరించాడు. ఆ సమయంలో దేవతలు సంతోషించి పూలవాన కురిపించి శ్రీకృష్ణుణ్ణి పొగిడారు. అటు పిమ్మట నారదుడు వచ్చి గోవిందుని సందర్శించి రహస్యంగా ఇలా అన్నాడు. కృష్ణ, జగదీశ్వర, యోగీశ్వర, సర్వభూతములకు ఆధారమైన వాడ, పూర్ణస్వరూప, ఈశ్వర, మహాత్మ, కట్టెలలో అగ్ని ఉన్న చందంగా అఖిల భూతములయందు ఏకరూపుడువై ఉంటావు. సత్పురుషులయందు దాగి ఉంటావు. సకల ప్రాణుల హృదయములు అనడి గుహలలో గూఢంగా ఉండేవాడవు. సర్వసాక్షివి. నీకు సమానులు లేరు. మూల ప్రకృతితో కూడి సత్వ రజస్తమో గుణాలను కల్పిస్తావు. వానిచే ఈ ప్రపంచాన్ని పుట్టించి రక్షించి నశింపచేస్తూ ఉంటావు. ప్రస్తుతము రాక్షసరాజులను సంహరించి భూభారమును తగ్గించడానికి నీవు అవతరించావు శ్రీకృష్ణ. ఓ స్వామి, ఇక నీ చేత చాణూరుడు, ముష్టికుడు, కువలయాపీడమనే ఏనుగు, కంసుడు, శంఖుడు, కాలయవనుడు, మురాసురుడు, నరకాసురుడు, పౌండ్రక వాసుదేవుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు మొదలైన వారు మరణాన్ని పొందుతారు. నీ చేత పారిజాత వృక్షం అపహరింపబడుతుంది. నృగమహారాజు శాప విముక్తిని పొందుతాడు. చనిపోయిన బ్రాహ్మణ కుమారుని నువ్వు తెచ్చి ఇస్తావు. అర్జునునికి సారథివై అనేక అక్షౌహిణీల సంఖ్యగల సేనలను చంపుతావు. ఇంతేకాదు ఓ కృష్ణ, నీవు చేయగల పనులు లెక్కపెట్టుటకు వృద్ధి పొందు స్వభావం కల బ్రహ్మ అయినా శక్తుడు కాడు. సత్వరజస్తమో గుణములు 3 కూడా నీయందే పుడతాయి, నీయందే లయమవుతాయి. మిక్కిలి ప్రకాశించే స్వభావంతో ఉండే నీ స్వరూపం మేరలేనిది. ఎల్లెడల వ్యాపించు స్వభావం కలవాడవు, జయించు స్వభావం కలవాడవు, ఓర్జునట్టి స్వభావం కలవాడవు, సర్వము ఏలువాడవు, ప్రమాణాతీతుడవు,
ప్రణవరూప ప్రపంచమునకు నియామకుడవు అయిన నీకు నమస్కరించెదను అని స్తోత్రము చేసి సెలవు పుచ్చుకొని నారదుడు వెళ్ళిపోయాడు. పిమ్మట ఒకనాడు గోపబాలురు అందరూ కృష్ణునితో కూడా అడవికి పోయి పశువులను మేపుతూ ఒక కొండ వద్ద దాగుడుమూతలు ఆడటం ప్రారంభించారు. అందులో గొర్రెలమని కొందరు, మేపేవారమని కొందరు, దొంగలమని కొందరు తమలో తాము వేషాంతరములను పొంది పిల్లలు వేడుకగా విహరించసాగారు. అంతలో మయుడనే రాక్షసుని పెద్ద కొడుకు వ్యోముడు అనేవాడు తానొక గొల్ల పిల్లవాడై వచ్చి వారిలో కలిశాడు. తన దొంగతనం ఎవరికీ తెలియకుండానట్లు దొంగలు అను వారిలో ఒకడుగా వేషకల్పనతో ఉంటూ ఆ పిల్లలను 4-5 తప్ప తక్కిన వారిని అందరినీ కొండ గుహలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలా గొల్ల పిల్లలను క్రమక్రమంగా గుహలో ఉంచి ఒక పెద్ద బండరాతితో ఆ ద్వారాన్ని కప్పివేసి ఎప్పటిలాగానే వచ్చి ఆ మందలో కలిసిపోయాడు. అప్పుడు సూర్యుడు, సర్వము తెలిసినవాడు, రాక్షసులను హింసించువాడు అయిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, ఓరి రాక్షసుడా, నీ దొంగతనము మెచ్చుకోవచ్చు. నీవు మంచి దొంగవు. గొల్ల పిల్లలందరినీ తీసుకుని పోయి కొండగుహలో ఉంచి వచ్చావు కదా, ఇంకా మిగిలిన ఉన్నవారిని కూడా తీసుకుని పోయి గుహలో ఉంచుదువు గాని వేగంగా రా అంటూ సింహం తోడేలుని పట్టుకున్న రీతిగా ఆ రాక్షసుడిని ఒడిసి పట్టాడు. కృష్ణుడు ఆ విధంగా ఒడిసి పట్టగా ఆ రాక్షసుడు కొండను పోలిన ఆకృతితో బింకముతో పొంగినా విడిపించుకొనుటకు బలం లేకపోయింది. మనస్సులో జంకు పుట్టి గిజగిజ తన్నుకొనగా ఆ కృష్ణుడు వ్యోమాసురుని అతి శీఘ్రంగా చంపాడు. అప్పుడు ఆకాశం నుండి పగవాడు మరణించాడని సంతోషంతో దేవతలు జయజయధ్వానములు చేశారు. అనంతరం బలవంతుండైన శ్రీకృష్ణుడు పర్వత గుహ వాకిటనున్న బండను పగులతన్ని గుహలో సంచరించుచున్న గొల్లవాండ్రనందరనూ పిలుచుకొని రేపల్లకు వెళ్ళాడు. ఆ రాత్రి అక్రూరుడు మధురానగరంలో ఉండి తెల్లవారి ఉదయాన్నే లేచి రథం ఎక్కి గోకులానికి పోతూ తనలో తానిట్లు ఆలోచించుకున్నాడు. పూర్వ జన్మలో నేను ఏం తపస్సు చేశానో, ఎటువంటి నడవడి కలిగి మెలిగానో, ఎటువంటి దానములు చేశానో, మునీంద్రులు యోగ దృష్టిలో కూడా చూడలేని ఈశ్వరుడు పరబ్రహ్మస్వరూపుడు అయిన శ్రీకృష్ణుణ్ణి వివేకహీనుడనైన నేను చూడబోతూ ఉన్నాను. తొల్లి విద్వాంసులు ఏ విభుని ప్రకాశించే పాదముల యొక్క గోటి కాంతులను సమీపించినంతనే జన్మ దుఃఖములనే చీకట్లలో చిక్కుకొనుక తరించారో అట్టి దేవుణ్ణి విరోధముచే అయినను పిలుచుకురమ్మని కంసుడు నన్ను పంపించాడు. నా మీద నిష్కారణ ప్రేమతో ఎంతో మేలు చేశాడు. కంసునితో సమానమైన స్నేహితుడు వేరొకడు నాకు లభించడు. ఇతడా కంసుని ఆజ్ఞతో నన్ను హింసించడానికి వచ్చాడు, దుర్మార్గుడు అని చూస్తాడో, సకల ప్రాణుల లోపల బయట మధ్యలో కూడా ఉండటం భావించి నన్ను సజ్జనునిగా చూస్తాడో, ఎటువంటి మర్యాద చేస్తాడో, ఎలా మాట్లాడతాడో, నా భాగ్యం ఎలా ఉందో అని ఇంకా ఇలా అనుకున్నాడు. ముంగురులతో ప్రకాశిస్తూ చంద్ర సమానమైన హాసకాంతితో కూడి కమల దళాల వంటి కన్నులు కలిగి చెవికుండలాలతో విరాజిల్లే గండస్థలంతో ఉన్న ఆ కృష్ణుని ముఖం నేనిప్పుడు చూడగలుగుతున్నాను నిజంగా. అందుకే ఈ వనమృగాలు నాకు ప్రదక్షిణంగా వెళుతూ శుభం కలిగిస్తున్నాయి ఈ మార్గాల్లోని. రాత్రివేళ నేను వెళ్ళి కృష్ణుని పాదాల దగ్గర సాష్టాంగ దండ ప్రణామం చేస్తే అతడు కాల సర్పవేగంతో తప్పించిపోయే భక్తలోకం యొక్క భయాన్ని తొలగించే హస్తపద్మం శిరస్సుపై మోపి నవ్వుతూ దయతో నాకు అభయం ఇవ్వకపోతాడా అని ఇంకా అనేక విధాల అక్రూరుడు గోవిందుని దర్శనం కోరుతూ వేగంగా వెళ్లే రథమెక్కి వెళ్ళి చందన వృక్షాలు, మొల్లలు, మల్లెలు, తాడి, మద్ది, గోరింట, మర్రి, మామిడి మొదలైన చెట్లతో కూడి వికసించిన ఎర్రతామరలు కలిగి రామకృష్ణులను ఆనందపరుస్తూ ఉన్న బృందావనాన్ని తన ముందు చూశాడు అక్రూరుడు. చూసి బృందావనం దగ్గరకు వచ్చి అందులో సాయంకాలంలో అడవికి చక్కని మేతలు మేస్తూ ఎక్కడో వెనుకబడి రాక చిక్కిన కుర్రి, మగ, ఆడ దూడలను కానక పొదలు, మూలలు, ఎత్తుపల్లాలు అన్నీ దూరి పరుగెత్తి వెతికినా కనబడకపోవడం చేత గోపకుల పిలుపుల ధ్వనులు వింటూ లేత పచ్చికలు తినే కుతూహలంలో పడి మక్కువతో దూడలను తలుచుకొని మళ్ళక కోరికలతో అంబారావాలు చేస్తూ పొదుగుల నుండి పాలు కారుతుంటే పరుగులు పెట్టే ఆవులను, ఆవులకు తప్పుకొంటూ అప్పుడే పుట్టిన దూడలను భుజాన వహించి దూడలు కల ఆవులు వెంట వస్తూ ఉండగా నడిచే గోపకులను మెల్లగా చూస్తూ మంద రెండు ప్రక్కల కలంకలం లేకుండా పులి, శివంగి, వేగి మొదలైన క్రూర మృగాల వలన అప్రమత్తులై గొడ్డలి, ఈటె, ధనుస్సు మొదలైన ఆయుధాలు ధరించి
కావలిసేపు గొల్లలను దాటి అనేక విధాల రసవంతములైన పచ్చి మేతలు ముద్దలు తినడంలో నేర్పుగలవై గోష్టములు ప్రవేశించి గంగడోలు సవరించుకొనే ఆవులు, పాలు త్రాగి తల్లులు దగ్గర గంతులు వేసే దూడలు, ఎదకు వచ్చిన ఆవులపై పడి పరస్పరం ఢీకొనే ఎద్దులు, తమ బలంతో పలుపులు త్రెంచుకొని పొదలు దాటి తల్లులను దూటి కుడిచే తరపి దూడలను పట్టుకోలేక పెద్దవారిని పిలిచే గోపకుమారులు, కొడుకులను మగలను మామలను మరదలను మోసగించి మన్మథ బాణాలతో భగ్నమైన మనస్సుతో ఇంటి పనులు మరిచి ఏమాత్రమూ శంకించక కృష్ణుని ఆగమనం కోసం చూసే గోప స్త్రీలు, గొడ్లశాలల్లో గోవులకు దూడలను విడచి మళ్లీ కట్టుతూ క్రీడించే గోపకులు, ఆవుగిట్టలతో ఎగురుగొట్టబడి పైకి లేచిన పేడపరాగంతో దుమ్ముదుమ్మై ఆవులను పాలు పితుకుతున్నప్పుడు కలశాల్లో పడుతున్న పాల బిందువుల సందోహంతో అయిన బురదలు, పాలు పితికేటప్పుడు కలశాల్లో పడుతున్నప్పుడు క్షీరధారల చప్పుడులు, వృషభాల గంగడోళ్లను స్పృశిస్తున్నప్పుడు ద్వారాల దగ్గరుండి ఉలికిపడి నలుదిక్కులు చూచి క్రొత్తవారిని చూచి మొరుగుతున్న కుక్కలు కలిగి బలరామకృష్ణుల బాహుదండాలే ప్రాకారాలుగా గల గొల్లపల్లె ప్రవేశించి అందులో పద్మం, అంకుశం మొదలైన రేఖలు కల వారి యొక్క పాదాల చిహ్నాలు చూసి సంతోషంతో పులకించిపోయి రథం దిగి ఉత్కంఠతో ఆనంద బాష్పాలతో కూడిన కనులతో అక్రూరుడు పద్మనేత్రులైన రామకృష్ణులను చూశాడు. వారు ప్రకాశించే శరీరాలతో ఆవులను పాలు పితికే విధానాలలో ఉన్నారు. అలంకారాలతో భాసిస్తున్నారు. పసుపు నీలపు రంగులతో ప్రకాశిస్తున్నారు. పూలమాలలు ధరించారు. ఆ ధీరులను వనితలంతా కోరుతున్నారు. జగత్తులోని వారంతా నమస్కరించే ఆ రామకృష్ణులను చూశాడు. అక్రూరుడు వారి పాదాలకు భక్తి వివశుడై వినయంతో మ్రొక్కాడు. అతని శరీరంలో పులకలు మొలకెత్తాయి. ఆనంద భాష్పాల జల్లు కురిసింది. అటు పిమ్మట, ఓ పరీక్షిన్ మహారాజా, క్రూరత్వము లేని సాధువులైన మానవులను చక్కగా కాపాడే భక్తవత్సలుండు అయిన శ్రీకృష్ణుడు చక్రాయుధ చిహ్నితమైన తన కుడి చేతిని చాచి అక్రూరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం అక్రూరుడు బలభద్రునికి నమస్కారం చేయగా అతడు అక్రూరుని కౌగిలించుకుని అతని చెయ్యి పట్టుకుని కృష్ణుడితో కూడా తమ గృహానికి తీసుకువెళ్ళి కుశల ప్రశ్న గావించాడు. గద్దె మీద కూర్చుండబెట్టి కాళ్ళు కడిగి మత్తుపర్కం సమర్పించాడు. గోవునిచ్చి సాదరంగా షడ్రసాలతో కూడిన కమ్మని భోజనం పెట్టించి తాంబూల చందనం పూదండలను ఇచ్చాడు. ఆ సమయాన నందుండు ఆసీనుడై ఉన్న అక్రూరునితో ఆదరంగా ఇలా అన్నాడు. అక్రూరా, తన చెల్లెలు మొరపెట్టుతుండగా నీచుడై మేనల్లులను చంపిన దుర్మార్గుడు ఆ కంసుడు బ్రతికి ఉండగా దశార్హ వంశము వారైన మనకు భూమిపై బ్రతుకున్నదా? ఇక మీ క్షేమం గూర్చి అడగవలసిందేమీ లేదు అని పలుకగా, అనంతరం అక్రూరుడు ఒక మంచంపై సుఖంగా కూర్చుని ఉండగా కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు. అక్రూరా, నీవు కుశలంగా ఉన్నావా? మన స్నేహితులు సంతోషంగా ఉన్నారా? చుట్టాలు క్షేమమా? ప్రజలందరూ భయం లేక ఉన్నారా? కులబంధువులందరూ ఆనందంగా కలరా? మా మామ అయిన కంసుండు నిర్భయంగా ఉన్నాడా? నన్ను కన్నారన్న సాకుతో సంకెళ్లతో కట్టుబడి కారాగారంలో నిర్బంధించబడిన మా తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు ప్రాణాలతో బ్రతికి ఉన్నారా? అక్రూరా, నేను నీవు ప్రయత్నంతో ఇక్కడికి వస్తుండగా విచారంతో నా తల్లిదండ్రులు నాకెరింగింపమని దేవకీ వసుదేవులు నీతో ఏమైనా చెప్పినారా? వారేమన్నారు? నా వృత్తాంతం తమకేమీ తెలియలేదని వారు కృషించిపోయినారేమో, దుఃఖపడుతున్నారు కాబోలు, దైన్యాన్ని చెందినారేమో, కంసు వలన భయంతో మనకి బాధకు విరగడ ఎన్నటికీ లేదని కృషిస్తున్నారా? దుఃఖం పొందారా? చిన్నబుచ్చుకున్నారా? ఇంకా వారెట్టిపాట్లు పడినారో నాకు తెలియజేయి. అంతేకాకుండా నీవేమి కారణంబుగా ఇచ్చటికి వచ్చినావో తెలుపు అని కృష్ణుడు అక్రూరుని అడుగగా, అందుకు అక్రూరుడు నారదుడు వచ్చి కంసునికి విరోధము పెరుగునట్లు మాటలు చెప్పిన సంగతులు, కంసునకు యాదవులందు ఏర్పడిన విరోధ భావము, అతడు దేవకీ వసుదేవులను చంప ప్రయత్నించి మానిన విషయము, ధనుర్యాగంబు మిషతో తన్ను వ్రేపల్లెకు పంపిన ప్రకారంబును వినిపించాడు. అది విని రామకృష్ణులు పక్కున నవ్వి ఆ మీదట తన చుట్టూ చేరి ఉన్న నందుడు మొదలైన గొల్ల పెద్దలను చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ
ఓ గోపకులారా, రాజైన కంసుడు మనలను ధనుర్యాగము దర్శించడానికే పిలువ పంపినాడు. కనుక మనము తప్పక ఆ ప్రభువును చూచుటకు మథురా నగరానికి వెళ్ళాలి. అందుకు అనుకూలంగా మీ ఇళ్లల్లో గల పాలు, పెరుగు, నెయ్యి మొదలైన వానితో కట్నాలు, కానుకలు మీ చాతుర్యం మెరిసేటట్టుగా సమకూర్చుకుని తగిన బళ్లను ఆయుత్తపరుచుకుని రండి. మనం మథురా నగరానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. అక్రూరుడు రామకృష్ణులను వెంటబెట్టుకుని మథురకు వెళతాడనే వార్త తెలియగానే గోపవనితలు కలత చెందిన వారై, లేడి చూపుల వంటి చూపులు గల గొల్లభాములందరూ తమ ఏకాంత గృహాలలో గుంపులుగా చేరి శ్రీకృష్ణుని చిరునవ్వులు, పలుకులు, సరస సల్లాపాలు, విలాస చేష్టలు, వినోదాలు, ఆదరణలు, పద్మాల వంటి హస్తాల ఆలంబనాలు, పిలుపులు తమ తమ మనసుల్లో మెదిలి వేదన కలిగించగా, ఇక మీద ఇవన్నీ అనుభవించడానికి ఆయనను తమ వద్ద నిలుపుకునే ఉపాయమేమిటా అని మంతనాలు సలిపారు. ఇంకా తమలో తాము ఇలా అనుకున్నారు: బ్రహ్మదేవుడు పెద్ద సంసారి అని చాలా విశ్వసించాం. ఆలోచించగా ఆయనలో ఉత్తమ గృహస్థ లక్షణం ఏమాత్రం లేదు. మన ప్రభువైన కృష్ణుణ్ణి మనతో ఇక్కడ ఉండనీయక వేరొక చోటికి వెళ్లేందుకు నిర్ణయించి చిన్న పిల్లవాడి వలె ఆటలాడుతున్నాడు. అయ్యో, ఈతని ఈ దుండగపు చేష్టల గురించి ఆయన ఇల్లాలు సరస్వతికైనా చెప్పండి అని గొల్లపడుతులు బ్రహ్మను నిందిస్తూ మన్మథతాపానికి లోబడ్డ హృదయాలు కలవారే అక్రూరుడు మధురకు రమ్మని పిలువగానే శ్రీకృష్ణుడు వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడే కానీ, అయ్యో, ఈ గోపయువతులు నన్నే నమ్ముకుని ఉన్నారు, వీళ్ళని మన్మథ బాణాలు పాలు చేసి నేను వెళితే అధికమైన మదనతాపంతో కుమిలి కృషించిపోతారేమో అని ఏమాత్రం అనుకోవటం లేదు. ఇకపోతే మన అమ్మలక్కలు గాని మన గొల్ల పెద్దలు గాని మధురకు పైన మానుకొమ్మని అచ్యుతునితో మాట వరుసకైనా అనడం లేదే. అయ్యో, ఇక మన గతి ఏమి? అక్రూరుడు అని పేరు పెట్టుకుని వచ్చి ఈ క్రూరాత్ముడు ఈరోజు మా హృదయేశ్వరుడు చక్రాయుధుడు అయిన కృష్ణుణ్ణి మా చెంత ఉండనీయక తన వెంట మథురానగరికి తోడ్కొని వెళ్ళడానికి చక్కగా యోచించి విచ్చేశాడు. ఇతడు క్రూరాత్ముడు. అక్రూరుడే అయితే కుటిల బుద్ధులు మానుకుని శ్రీకృష్ణుణ్ణి ఇక్కడే దిగవిడిచి తన దారిని తాను వెళ్ళాలని అనుకోడా? అయ్యో, క్రూరుడైన ఈ అక్రూర నామధేయుడు శ్రీకృష్ణుణ్ణి మధురానగరికి తోడ్కొని వెళ్ళగానే విప్పారిన తామర రేకుల వంటి ముఖాలు కలవారు, పూర్ణచంద్రబింబాల వంటి ముఖాలు కలవారు అయిన మధురానగరిలోని స్త్రీలు రేపు మేడల మీద నుంచి తన మీద పసిడి పేలాలు మెల్లగా చల్లగా వారిని కనులారా చూచి వారితో సాంగత్యం సల్పడానికి యత్నిస్తున్నాడే కానీ వ్రేపల్లెవాడలోని గొల్లపడతలమైన మన మీద పడ్డానికి అతడు ఉత్సాహపడడు కదా. పట్టణంలోని నీటుకత్తెల చూపులు, సరస సంభాషణలు, తెరచాటు కలయికలు మరిగి మాధవుడు మనల్ని ఇచ్చగించడు. ఓ అమ్మా, రాజులు కొత్తలను కోరుతుంటారు కదా. కఠినాత్ముడైన ఆ దేవుడు పుట్టినప్పటి నుండి శ్రీహరి ఎలాంటివాడో తెలియని మధురాపురంలో నివసించే యువతులకు ఈయన్ని పతిగా చేసి అధికమైన విరహాగ్ని తాపం అనుభవించడానికి గొల్లపల్లెలోని మగువులపైన మనల్ని వెతికి తెచ్చాడు. ఈ మాధవుణ్ణి ఎందుకు మధురకు తీసుకువెళుతున్నాం? అలా తీసుకువెళ్ళొద్దు అని మనమందరం కలిసి అక్రూరుణ్ణి వేడుకుందామా? ఎదువల్లభుణ్ణి మధురకు వెళ్ళనివ్వకండి, వ్రేపల్లెలోనే నిల్పండి అని దేవతల్ని పూజిద్దామా? మధురకు వెళ్ళవద్దని గోవిందుని కాళ్లకు అడ్డం పడదామా? ఓ దైవమా, మాకీ దుస్థితి ఎందుకు కల్పించావని ఆ గోపకాంతలు మన్మథ తాపం చేత భ్రాంతి చెంది కొప్పులు వీడడం, కట్టిన చీరలు జారడం కూడా మరిచిపోయారు. కొందరు గోపికలు సిగ్గు విడిచి కన్నుల నుండి సంతత ధారగా కన్నీరు కారుచుండగా దేహములు మరచి చెక్కిళ్ల మీద చేతులు చేర్చుకుని గాలిచేత ఎగజిమ్మబడిన తీగల వలె చలించుచు ఓ గోవిందా, దామోదర, మాధవ అంటూ స్వరబద్ధంగా పాటలు పాడుతూ విలపించసాగారు. ఆ మరునాడు సూర్యోదయ కాలంలో తనతో కూడా ప్రయాణమై వచ్చుటకు సిద్ధపడి నడవ ఆరంభించిన గోపికలను నేను మరలి వస్తానని దూతికల చేత చెప్పించి వారి ప్రయాణం నిలిపివేశాడు. నందుడు మొదలుగా గల గోపాలురంతా తన వెంట రాగా అక్రూరుని చేత నడపబడుచున్న రథాన్ని ఎక్కి మథురా పట్టణ మార్గాన బయలుదేరాడు కృష్ణుడు. గోపస్త్రీలందరూ మన ప్రియుడు అదే పోతున్నాడు, అదే రథము, అదిగో కృష్ణుని కంఠహారం వైజయంతిక
ఆ త్రోవయందు గుర్రాల కాలిదుమ్ము చూడండి అంటూ తమ మనస్సులలో పుట్టుచున్న ప్రేమ చేత కృష్ణుడు వెళ్ళు దిక్కునకు ముఖములు కలవారై కనబడినంత దూరం కదలక అలానే నిల్చుని చూస్తూ ఉన్నారు. ఈ విధంగా రథమెక్కి శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో బంధువైన అక్రూరుడితో వెళ్ళి ఈ విధంగా బలరాముడు, శ్రీకృష్ణమూర్తి, అక్రూరుడు చాలా దూరం వెళ్ళారు. మిక్కిలి స్వచ్ఛమైన అలల నుండి పుట్టుచున్న చల్లని గాలి కలదియు, పాపములను పోగొట్టునదియు, కవీశ్వరుల చేత సన్మానింపదగినది అయిన యమునా నదిని చూశారు. కాళిందిని చూసి నిర్మలమైన నీళ్లు త్రావి గట్టున ఉన్న చెట్ల నీడలో రథము మీద బలరామునితో కూడా కృష్ణుడు కూర్చున్నాడు. అప్పుడు అక్రూరుడు వారిద్దరికీ నమస్కరించి అనుజ్ఞ తీసుకుని నదిలో దిగి విధిపూర్వకంగా వేదమంత్రాలు జపిస్తూ స్నానం చేశాడు. బుద్ధిమంతుడైన అక్రూరుడు ఆ చల్లని నీటిలో స్నానం చేస్తూ ఉండగా బలరామకృష్ణులు ఆ నీళ్లలో రథమునందు కూర్చున్నట్లుగానే కనిపించారు. వారు ఈ నీళ్లలోకి ఎలా వచ్చారు అని నీళ్లలో నుండి లేచి చూడగా భక్తుల కోరికలను నెరవేర్చునట్టి వారు బయట చెట్టు క్రింద మునుపటి వలనే రథము మీద కూర్చున్న వారిగా మరల చూశాడు. చూచి అక్రూరుడు ఆశ్చర్యపడి ఈ రామకృష్ణులను తొలుత రథం మీద చూశాను, పిమ్మట నీళ్లలో చూశాను, ఇప్పుడు తిరిగి మునుపటి రథం మీదనే చూస్తున్నాను. ఈ మహాపురుషులు రెండు చోట్ల ఎలా కనపడుతున్నారు? ఇది నా చిత్తభ్రమ చేత అలా కనిపిస్తోందా? జలమునందు ఉండటం ఆశ్చర్యమే కదా. అయినా ఇంకొకసారి జలాల్లో చూస్తాను అని నిశ్చయించి నీళ్లలో మునిగాడు. బంధువులను పోషించేవాడు, యాదవులలో గొప్పవాడు అయిన అక్రూరుడు ఆ నదీ జలాల్లో ఈసారి ఆదిశేషుణ్ణి చూచాడు. ఆ ఆదిశేషువు వ్యాకరణయుక్తంగా మాట్లాడేవాడు, 1000 తలలు కలిగి వెలిగేవాడు, పన్నగాలకు ప్రభువు, దయయందు అభిలాష కలవాడు, శత్రు వీరులను జయింప ఇచ్ఛ కలవాడు, నిత్యము సంతోషించేవాడు, రోషము దోషము లేనివాడు, అనేక విశేషములు కలవాడు. నల్లని వస్త్రం ధరించి సిద్ధులు, నాగులు మొదలైన వారిచే చక్కగా కొనియాడబడుతున్న సర్పరాజును కనురెప్పవాల్చక చూచి అక్రూరుడు ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకుని ఆ మధ్య భాగంలో పవళించి ఉన్న అందగాడైన పురుషోత్తముణ్ణి అవలోకించాడు. ఆ దివ్య పురుషుడు మిసిమిగల పసుపు వన్న పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. మేఘం మీద మెరిసే మెరుపులాగా అతని వక్షస్థలంలో లక్ష్మీదేవి ఒప్పులొలుకుతున్నది. మూగిన తుమ్మెదలు చెదిరిపోగా ఆయన నాభికమలంలో 4 మోముల కల నందనుండు బ్రహ్మ ఆడుకుంటున్నాడు. కదలినప్పుడు ఆ పురుషోత్తముడి కాలియందుల పదం, క్రమం మొదలైన విశేషాలతో వేదనినాదాలు వెలువరిస్తున్నాయి. బ్రహ్మ, ఈశ్వరుడు, సనక సనందనులు, సద్బ్రాహ్మణులు, దేవతలు అతని చరిత్రను ప్రశంసిస్తున్నారు. రమ్యాలైన శుభలక్షణాలతో కూడిన గోళ్ళు, పాదాలు, మడమలు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, పిరుదులు, బొడ్డు, నడుము, కడుపు కలవాడు, ఆదరంతో కూడినవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చ, కౌస్తుభమనే మణి, వనమాల అనే పేరు కలిగి పూలు ఆకులు చేర్చి కట్టి మెడ నుంచి కాళ్ల వరకు వ్రేలాడే తోమాల అనే వీటితో విరాజిల్లే విశాలమైన వక్షం కలవాడును, తెల్ల దామరల వంటి కన్నులు కలవాడు, జందెం, మొలనోలు, ముత్యాల పేరు, సందిట కట్టుకునే సొమ్ములు, అందెలు, మురుగులు, మొసలి ఆకారంతో ఉన్న చెవిపోగులు, కిరీటం మొదలైన ఆభరణాలు కలవాడు, భక్తులను కాపాడేవాడు, చక్కని చెక్కిళ్ళు, నొసలు, ముక్కు, పెదవులు, ముఖం, చెవులు కలవాడు, నల్లని మబ్బు వంటి శరీరఛాయ కలిగినవాడు, శంఖం లాంటి మెడ కలవాడు, దయాగుణంతో నిండినవాడు, ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు మొదలైన వారి చేత పూజించబడేవాడు, లక్ష్మీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, భూమి, ఊర్జ, విద్య, అవిద్య, శక్తి, మాయా మొదలైన తేజోమూర్తులచే సేవించబడేవాడు అయిన ఆ పరమేశ్వరుడికి అక్రూరుడు నమస్కరించాడు. భక్తి సంభ్రమాలు అధికం కాగా వెంటనే చేతులు జోడించి డగ్గుత్తికతో భగవంతుణ్ణి ఇలా స్తోత్రం చేశాడు. అభిమానవతి అయిన లక్ష్మీదేవి అంతరంగాన్ని అపహరించినవాడా, మంగళకరమైన స్వరూపం కలవాడా, ఓ వీరుడా, సకల ప్రపంచ సృష్టికి కారణమైన పృథివ్యాది పంచమహాభూతాలకు కారణమైనవాడా, మిక్కిలి చలించే తరంగ శ్రేణి చేత కలత చెందిన భయంకర జలరాశిలో
సర్వప్రపంచం రూపుమాసి లీనమైపోయినప్పుడు నీవు నారాయణనామంతో ఖ్యాతిని వహించి బాలుడవై ఆ ప్రళయసాగరంలో తేలియాడావు. అప్పుడు నీ నాభికమలం నుండి సకల భువనాలను సృజించే విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అగ్ని, ఆకాశం, వాయువు, భూమి, నీరు, అహంకారం, మాయ, మహత్తత్వం, మనస్సు మొదలైనవి, ఇంద్రియాలు, ఇంద్రియ వృత్తులైన శబ్దస్పర్శ రూపరసగంధాలు, లోకాలు, లోకకారణాలు, ఈ సమస్తం నీ మహాశరీరం నుండి పుట్టి పెరిగి నశిస్తూ ఉంటాయి. జడ స్వభావం లేక ఆత్మస్వరూపుడవై ఉన్న నీ మహిమ ఇలాంటిదని వర్ణించడానికి ఎంత గొప్పవారైనా సమర్థులు కారు. మాయా మొదలైన 36 తత్వాలు జడాలు కనుక నీ స్వరూపం గ్రహించలేరు. లోకాలను సృజించే పరమేష్ఠి మాయా సంబంధమైన గుణాల చేత ఆవరించబడి ఉన్నాడు కనుక అతడు నిన్ను ఇలాంటి వానిగా నిర్ణయించలేడు. హిరణ్య గర్భుడు మొదలైన వారు నిన్ను అధ్యాత్మ, అధిదైవ, అధిభూతాలకు అనగా దేహ, ఇంద్రియాది దేవతలకు సాక్షిగా, అంతర్యామిగా, నియామకుడైన ఈశ్వరునిగా భావిస్తారు. వేద మార్గగాములైన కొందరు కర్మయోగులు నీ ఒక్కడవే ఇంద్రాది నామధేయాలతో నెగడుతుంటావు, ఇది నిజమంటున్నారు. మరికొందరు జ్ఞానయోగులు అన్ని కర్మలను వదిలి సంసారం త్యజించి సన్యాసులు నిన్ను విజ్ఞాన స్వరూపుడుగా పేర్కొంటున్నారు. వేరొక కొందరు పాంచరాత్రాగమ పద్ధతిని అనుసరించి నీవు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ భేదాలతో నలువరే సొంపు ఘటిస్తున్నావని అంటున్నారు. కొందరు నీవు నారాయణుడివని, కొందరు శివుడివని అనేక మార్గాలలో నిన్ను శ్లాఘిస్తున్నారు. నదులన్నీ సాగరాన్నే చేరుతున్నట్లు విశేషాలన్నీ నిశ్శేషంగా నీలోనే లీనమవుతున్నాయి. ఒకే పూర్ణచంద్రబింబం ఘటాలలోని జలాలలో పెక్కులుగా ప్రతిఫలించినంత మాత్రాన ఆ చంద్రబింబం కంటే ఈ ప్రతిబింబాలు వేరు కావు గదా. ఘటాంతర్గతమైన ఆకాశం ఘటం నశించగానే మహాకాశంలో చేరినట్లుగా లోకాలన్నీ నశించగల నీవు ఏ జాడలను తొక్కక ఒంటరివాడవే ఉంటావు. ఓ ప్రభూ, అగ్ని నీ ముఖం, చంద్రుడు సూర్యుడు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, భూమి నీ పాదాలు, సముద్రాలు నీ కడుపు, కొండలు నీ ఎముకలు, తీగలు చెట్లు నీ రోమాలు, గాలి నీ ప్రాణం, ఇంద్రాదులు నీ బాహువులు, మేఘాలు నీ తలవెంట్రుకలు, ఆకాశం నీ బొడ్డు, రేయింబవళ్ళు నీ రెప్పపాట్లు, బ్రహ్మ నీ మేఢ్రం, వర్షం నీ వీర్యం, స్వర్గం నీ శిరస్సు. ఇలా నీ శరీరంలో బ్రహ్మాండాలు అత్తి చెట్టు కొమ్మల్లోని పండ్లల్లో ఉన్న అనంతమైన ప్రాణి సమూహంలా మహాసముద్రంలో జంతువుల మాదిరి నిండి ఉన్నాయి. ఓ విరాట్ పురుష, నీ రూపాలు పొగట్టకు అందవు. మునుపు మత్స్యరూపంతో ప్రళయ సముద్రంలో శత్రువైన సోమకాసురుని ఎదిరించి సాధించి వేద ప్రపంచాన్ని బ్రహ్మకు ప్రసాదించావు. హయగ్రీవుడివై చక్రం చేతధరించి మధుకైటభుల్ని చంపావు. కూర్మరూపంతో సంచరిస్తూ మందరగిరిని ఎత్తావు. వరాహ రూపం దాల్చి కృంగుతున్న భూమండలాన్ని లేవనెత్తి హిరణ్యాక్షుని ఎముకలు విరుగునట్లు కోరలతో పొడిచి చంపావు. భయంకర శత్రువైన హిరణ్యకశిపుని నరసింహాకారంతో నీవు సంహరించలేదా? ప్రతాపశాలివైన నీవు వామనమూర్తివై బలిచక్రవర్తిని యాచించలేదా? బ్రహ్మాండాలను నిండేటట్లు శరీరం పెంచలేదా? పరశురాముడివే క్షత్రియ సమూహాన్ని వధించలేదా? దశరథరాముడివే చంద్రబింబం వంటి ముఖం గల జానకి కోసం దుర్మదంతో కూడిన రావణుణ్ణి తురుమాడలేదా? వాసుదేవాది రూపాలను దాల్చి దుష్టులను శిక్షించలేదా? శుద్ధ బుద్ధ స్వరూపువే శత్రుభార్యల మనసులు రహస్యంగా కరగించినావు కదా. కలికి రూపం ధరించి పెంపుతో వెలుగొందలేదా? దేవా, నిన్ను పోటుటకు నేను ఏ పాటివాణ్ణి? నేను మాయ చేత ఆపదల పాలైన వాణ్ణి, దుఃఖం చెందిన వాణ్ణి. అనుగ్రహ బుద్ధితో నా దిగులు తీర్చి నన్ను ఆదరించు. ఆదిశేషుడు తల్పంగా ఉన్నవాడా, కరుణా స్వభావమే అలంకారంగా కలవాడా, నమస్కరించే వారికి కల్పవృక్షం వంటివాడా, నీకు నమోవాకం, నీకు వందనం, నీకు ప్రణామం, నమస్కారం. లక్ష్మీనాథ, దప్పిక తీర్చుకోవడానికి నీళ్లవలే తోచే ఎండమావులకు ఆశపడే విధంగా కలల వంటివైన పుత్రులు, మిత్రులు, భార్యలు, గృహాలు, ఈ మొదలైన జంజాటం సత్యమని భావిస్తూ ఉంటాను. నేను తెలివిమాలిన వాణ్ణి, అసత్యాలను సత్యాలను తలంచేవాణ్ణి. ఇట్టి నాకు ప్రకాశించే నీ పాదాల జంటను చూపి కరుణతో కటాక్షించు. అక్రూరుడు ఈ విధంగా స్తోత్రం చేయగా శ్రీకృష్ణుడు ఆయనకు యమునా జలాలలో చతుర్భుజాలతో దీపించే తన మునుపటి దేహాన్ని చూపి నర్తకుడు రంగస్థలం మీద ఆడి ఆడి తెరమరుగుచొచ్చినట్లు అంతలోనే అంతర్ధానం చెందాడు. అక్రూరుడు ఆశ్చర్యపడుతూ నీటి నుండి వెలుపలికి వచ్చి రథాన్ని అధిరోహించగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు:
అక్రూర, దగ్గరలోనే నీళ్లున్నాయి. నీవు స్నానానికి వెళ్ళి చాలాసేపు అయింది. ఆకాశంలో భూమిలో లేని వింతలు ఏమైనా నదీ జలాలలో నీకు కనిపించాయా? శ్రీకృష్ణుడు అలా ప్రశ్నించగానే అక్రూరుడు ఇలా సమాధానమిచ్చాడు. ఇలా అడిగిన కృష్ణునితో, స్వామి, నీలో లేని వింతలు ఏ లోకాలలోనైనా ఉంటాయని పెద్దలు చెప్పలేదు. ఇక నీటిలో, నేలలో, నింగిలో ఉంటాయా? అలా చెప్పి అక్రూరుడు సాయంకాలానికి మథురాపురి చేరేటట్టుగా రథాన్ని నడిపాడు. ముందుగా వెళ్ళిన నందుడు మొదలైన వారు పొలిమేరలోని తోపులో బస చేసి ఉన్నారు. కృష్ణుడు వారిని కలుసుకుని అక్రూరుని చూచి, నీవు రథాన్ని తోలుకుని పట్టణానికి వెళ్ళు, మేము తర్వాత వస్తాము అని చెప్పగా అక్రూరుడు ఇట్లా అన్నాడు. లక్ష్మీ సంపన్నుడవైన కృష్ణ, నీవు నా ఇంటికి విజయం చేయవలే. నీ పద్మాల వంటి పాదాల ధూళి సమూహం సోకి నా ఇల్లు పావనమవుతుంది. నీ బంటునైన నన్ను ఆ మాత్రం ఆదరింపకూడదా అంటూ మరీ మరీ వేడుకుంటున్న అక్రూరునితో వెన్నుడిలా అన్నాడు. పాపరహితుడవగు అక్రూర, యాదవ వంశమునకు శత్రువై గర్వంతో సంచరిస్తున్న కంసుణ్ణి సంహరించిన తర్వాత నీ గృహం సందర్శించడానికి వస్తాను. ఇప్పుడు నీవు ఈ రథాన్ని తీసుకుని నగరానికి వెళ్ళు. ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పగా అక్రూరుడు నగరంలోకి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడికి తెలిపి తన ఇంటికి వెళ్ళినాడు. కృష్ణుడు అపరాహ్న కాలంలో బలరామునితో గోపకులతో కూడినవాడై మధురా నగరం ప్రవేశించాడు. కృష్ణుడల్లంతలో అగడ్తలు, కోటలు, బురుజులు, పతాకలు, రాజభవనాలు, వీధులు, గుర్రాలు, రథాలు, వీరులు, ఏనుగులు, మేడలు, వాద్యాలు, యువతులు, ధాన్యాలు, ధనాలు, గొప్ప ఉద్యానాలు, నడబావులు, వీని వల్ల అత్యద్భుతమైన శోభతో ఒప్పునట్టి మధురను చూచాడు. ఇలా చూచి ఆ పట్టణంలో ప్రవేశించి వస్తున్న సమయములో, ఓ రమణులారా, నందుని తపస్సునకు ఫలమైన వాడు, మేలిగుణాల ప్రోవు, గొల్ల బోటుల నోముల పంట, ఇందిరాసుందరి డందమునకు ఆనందం కూర్చేవాడు, కరుణకు సముద్రుడు, యోగి సమూహములు తమ మనస్సులో కోరుకునే అపురూపమైన పెన్నిధి అయిన అచ్యుతుడు వస్తున్నాడు. కన్నుల కాంక్ష తీరేటట్టు వెళ్ళి దర్శిద్దాము రండి అంటూ పురమందలి అందకత్తెలు గోవిందుణ్ణి సందర్శించడానికి ఉబలాటపడి ఒకరినొకరు పిలుచుకున్నారు. వారు అన్నము తింటున్నప్పటికీ కంచాలను అవతలికి నెట్టినారు. పరుండి ఉన్నప్పటికీ పడక నుంచి లేచారు. తలంటు కొనుచున్నప్పటికీ నీరాడలేదు. పెద్దలచే దండింపబడుతున్నప్పటికీ జంకిన వారు కారు. మగతలతో క్రీడిస్తున్నప్పటికీ క్రీడించడం చాలించారు. పసిపాపలను పట్టుకొనుచున్న వారైనప్పటికీ దింపివేశారు. అలంకరించుకుంటున్న వారైనప్పటికీ పరస్పరం చీరలు, నగలు, పూలదండలు, మైపూతలు తారుమారుగా ధరించి వెళ్ళినారు. ఆ పట్టణంలో ఉండే స్త్రీలందరూ రత్నాలు కూర్చబడిన ఎత్తైన బంగారు మేడలపై గుంపులు గూడి విశాలమైన వక్షము కలవాడు, తామరరేకుల వంటి కన్నుల కలవాడు అయిన శ్రీకృష్ణుని చూచారు. అసురాంగన అసువులు వీడునట్లు స్తన్యపానం చేసిన అసాధ్యుడైన అర్భకుడు వీడేనటే. నందుని ఇల్లాలికి తన నోట జగములు చూపించిన ముద్దు బిడ్డడు వీడేనటే. గర్వించి మందలోని వెన్నలు దొంగిలించి భక్షించిన దొంగ వీడేనటే. హృదయాలు కరిగించి గొల్లకన్నెల మానాన్ని కొల్లగొట్టిన భువనైక సుందరుడు వీడేనటే. ఇతడు లేని పట్టణం అరణ్య ప్రదేశం, ఇతన్ని కలియని జన్మ నిరుపయోగం, ఇతన్ని పలుకరించని పలుకు పక్షి పలుకు, ఇతన్ని దర్శింపని చూపులు నిజంగా వ్యర్థములు. ఓ చెల్లి, పడుచువారిలో మిన్నయైన ఈ కృష్ణుణ్ణి గోపికా స్త్రీలు చేతిలో ఉసిరికాయ మాదిరి క్రీడకి తెచ్చి ధ్యానిస్తూ, కీర్తిస్తూ, సంభాషిస్తూ, స్పృశిస్తూ, నవ్వుతూ, లాగుతూ, లాలిస్తూ నిత్యం ఆనందిస్తున్నారు. వారు ఇలాంటి ఆదరాన్ని పొందడానికి గడిచిన పుట్టుకల్లో ఏ అడవుల్లో ఎటువంటి నోములు నోచారో కదా. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ విధంగా ఆ పట్టణంలోని అతివలి అదే పనిగా తమ నేత్రాలతో హరిరూపాన్ని ఆస్వాదిస్తూ హృదయాలలో నిలుపుకున్నారు. సంతోషంతో పూలజల్లులు చల్లారు. ఇంకా అనంతరం మథురా నగరంలోని బ్రాహ్మణులు పలు రకాల చందన ద్రవ్యాలను, పూలు, పండ్లు మొదలైన వాటిని, శుభకరాలైన పచ్చని అక్షతలను కానుకలుగా ఇస్తూ ఉత్తములైన ఆ వసుదేవ కుమారులను ఉత్సాహంతో పూజించారు. ఆ సమయంలో నగరం వాకిట నుంచి వస్తున్న బట్టలు ఉదికి రంగులు వేసే ఒక చాకని వాణ్ణి చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ
ఓ రజకకుల శిరోమణి, మేము మీ రాజుగారి నగరానికి అతిథులమై అరుదించాము. మా మందలో మాకు ధరించడానికి మంచి గుడ్డలు లేవు. నీ మూటలో ఉతికిన అందమైన బట్టలు ఉన్నాయి. మేము రాజుగారికి మేనల్లుళ్ళం. ఆ వస్త్రాలు మాకు ఇవ్వు, నీకు మేలు కలుగుతుంది. శ్రీకృష్ణుడు అలా అడిగిన మీదట ఆ చాకలి కోపంతో ఇలా అన్నాడు, ఏమిరా బాల, ప్రభువుగారి వస్త్రాలు మీకిమ్మంటావా? ఇది న్యాయమా? మీరు ఆ వస్త్రాలు ధరించడానికి అర్హులా? పాలు, నెయ్యి, పెరుగు మెక్కి తల కొవ్వి ఇలా కూశారు. కాకపోతే గొల్లలైన మీకు ఇలాంటి మాటలు నోటికెలా వస్తాయి? అయ్యో, కంసమహారాజు గారి ఆగ్రహానికి గురియే నీవు ప్రాణాలు పోగొట్టుకుంటావు సుమా. ఓ గొల్ల పిల్లవాడా, మా రాజుగారి సొమ్ము అంటుకోవడానికి ఏ రాజులైనా భయపడతారు. నీకింత వేళాకోళంగా ఉందా? రాజులకు రాజైన కంసుని రాజ్యంలో నీకింత రాజసమా? తొలగి దూరంగా పో. చాకలివాని మాటలు విని శ్రీకృష్ణుడు కోపించి, ధీరుడైన శ్రీకృష్ణుడు బీరంతో రెచ్చినవాడు, పొగరుబోతూ తెలివి మాలినవాడు అయిన ఆ చాకివాణ్ణి భయంకరమైన తన ముంజేతితో తల ఊడిపడేటట్లు కొట్టాడు. దీన్ని చూచి పురవాసుల గుండెలు పగిలిపోయాయి. ఇలా నేల కూలిన చాకలిని చూచి వాని మనుషులు బట్టలు అక్కడ వదిలి భయంతో పరిగెత్తిపోయారు. అంతట బలరాముడు, శ్రీకృష్ణుడు తమకు కావలసిన వస్త్రాలు కట్టుకొని కొన్నిటిని గోపకులకిచ్చి ముందుకు సాగగా, ఆ సమయంలో ఒక నేత పనివాడు ఆ దారిలో వస్తున్న వసుదేవుని కుమారులైన రామకృష్ణులను చూచి వారు మెచ్చుకునేటట్లు పలు రంగులు కలిగి మిక్కిలి మెత్తనైన వస్త్రాల్ని, నగల్ని పరమ సంతోషంతో ఇచ్చాడు. సూరులైన రామకృష్ణులు వాటిని దయతో స్వీకరించి అలంకరించుకుని సింగారించబడిన దిగ్గజాల గున్నల మాదిరి ప్రకాశించారు. అంతట మాధవుడు ఆ చేనేత పనివాని పరిచర్యకు పరమసంతుష్టుడై అతనికి ఐశ్వర్యాదులను అనుగ్రహించి దేహావసానంలో సారూప్యమనే ముక్తిని ప్రసాదించాడు. అనంతరం రామకృష్ణులు పూలదండలు కట్టే సుధాముని ఇంటికి వెళ్ళారు. అతడు వీరిని చూచి వెంటనే లేచి నమస్కరించాడు. చక్కగా అర్ఘ్యం, పాద్యం మొదలైన పూజా విధులతో సత్కరించాడు. రామకృష్ణులకు వాని వెంట వచ్చిన వారికి తాంబూలాలు, పూలు, గంధాలు ఇచ్చి ఈ రీతిగా అన్నాడు, ప్రపంచానికి ఆది కారణమూర్తులై ధరణీ చక్రాన్ని రక్షించుకోవడం కోసం ఇట్లా అవతరించిన మహానుభావులు మీరు. మీ రాక వల్ల నా వంశం పవిత్రమైంది, నా తపస్సు ఫలించింది, నా ఇల్లు సిరి సంపదలతో నిండింది, నా కోరికలు ఈడేరాయి. నేను ఏ ప్రకారం నడుచుకోవాలి, ఏ పనులు చేయాలి? నేను మీ సేవకుణ్ణి, సెలవీయండి అని సుధాముడు వచించి, అతిశయించిన కీర్తిచే చంద్రుణ్ణి అపహరించేవాడు, మగువల పాలిటి మన్మధుడు అయిన ఆ బలరామకృష్ణులకు సుధాముడు మిక్కిలి పరిమళంతో కూడిన పూలమాలలు సమర్పించాడు. బలరామకృష్ణులు సుధాముడిచ్చిన పూలమాలలతో అలంకరించుకుని, ఏమి కావాలో కోరుకో, నీవు కోరిన వరం ఇస్తాము అని దయతో పలుకగా, సుధాముడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, తపస్సులకు కల్పవృక్షం వంటి వాడా కృష్ణ, కమలముల వంటి నీ పాదాల పరిచర్యను, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమిని, సకల ప్రాణుల మీద అత్యంతమైన అపరిమితమైన దయను నాకు ప్రసాదించండి. ఇలా వేడుకొన్నవన్నీ అనుగ్రహించి ఇంకను శ్రీకృష్ణుడు సుధామునికి బలము, ఆయుష్యము, తేజము, యశము, సిరి సంపదలు కరుణించి వాని ఇంటి నుండి బలరామ సహితుడై బయలుదేరి రాజవీధిలో సాగిపోయాడు. అలా పోతూ కమలమల వంటి కన్నుల గల శ్రీకృష్ణుడు పలు రకాల మైపూతలు ఉంచిన పాత్ర పట్టుకొని వస్తున్న కుబ్జను చూచాడు. దాని ముఖద్యుతి ముందు పద్మం తల వంచుకుంటుంది. అబ్జనేత్రుడు కుబ్జను చూచి ఇలా అన్నాడు, ఓ పద్మాక్షి, నీవెవరి దానివి? ఈ పూతలు ఎవరి కోసం తీసుకువెళుతున్నావు? నీ పేరేమిటి? ఈ లేపనములన్నీ మాకివ్వు, అలా ఇస్తే నీవు చక్కగా ప్రకాశిస్తావు. ముకుందుని పలుకులు విని ఆ ముగుద ఇలా అన్నది, ఓ సుందరాంగా, నీవు భలే అందగాడివేలే, సరసాలతో నన్ను వేధించకు. అందరికీ అందాలెక్కడి నుండి వస్తాయి?
నన్ను త్రివక్ర అంటారు. నేను కంసుడి దాసిని. అచ్చమైన మైపోతలు చేయటమే నా నేర్చిన విద్య. నన్ను రాజు మిక్కిలి మెచ్చుకుంటూ ఉంటాడు. మీరు ఈ విలేపనాలు పూసుకొనరా? ఇలా పలికి పడుచువారైన ఆ బలరామకృష్ణులని మేనులు, నవ్వులు, చూపులు, పలుకులు తన మనస్సును కరిగింపగా ఆ కుబ్జ ప్రేమతో వారికి మైపూతలు ఇచ్చింది. ఇలా కుబ్జ ఇచ్చిన విలేపనములన్నింటినీ వెన్నెడు తన ఒంటి నిండా పూసుకొని ప్రసన్నుడైనాడు. మువ్వంపులు గల దాని దేహాన్ని చక్కనొత్తదలచాడు. దాని మీగాళ్ల మీద తన అడుగులు ఉంచి త్రొక్కి పట్టినాడు. తన చేతి 2 వ్రేళ్లను దాని గడ్డము కింద పెట్టి దేహము చక్కగా సాగునట్లు పైకెత్తినాడు. అంతతో అది వంపులు తీరి మన్మథుని సమ్మోహనాస్త్రం మాదిరి పొలుపారింది. పిరుదులు చనగవ సొంపు నింపగా కుబ్జ చక్కని చుక్క కమలాక్షుని వైపు కాంక్షతో చూసింది. కాముకురాలైన కుబ్జ మదనుని బాల సమూహముచే చెదరిన హృదయము కలది అయ్యింది. మన్మథాకార, నా ఇంటికి దయచెయ్యి అంటూ పద్మనాభుని పైపుట్టము చెరుగు పట్టుకొని లాగింది. ఆ కాముకురాలు తన్ను అలా లాగగా కృష్ణుడు బలభద్రుని చూచి నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడు. ఓ చంద్రముఖి, నా వచ్చిన పని సాధించిన తర్వాత నీ గృహానికి వస్తాను. నేడు కోపింపకు. ఇలా అంటూ ఆమెను సాగనంపి కృష్ణుడు అంగడి వీధిలో వెళ్ళి పురప్రజలు ఇచ్చిన తమ్ములములు, పూలదండలు, చందనాలు ఇంకా పలు విధాలైన కానుకలు సేకరిస్తూ ధనుస్థాలకు వెళ్ళాడు. అక్కడ ఇంద్రధనస్సు వలె మిక్కిలి గొప్పదై మేటివీరులచే రక్షించబడుతున్న దుర్భరమైన ఆ వింటిని అతడు వీక్షించాడు. రక్షకులు వద్దని అంటుండగా పక్కున నవ్వి ఉత్సాహవంతుడైనాడు. ధైర్యానికి సాగరం వంటి వాడిని శ్రీకృష్ణుడు తన చుట్టాలు వెచ్చగా ఎడమ చేతితో అలవోకగా ధనస్సును పైకెత్తాడు. తీగ వంటి అల్లెత్రాటిని కొద్దిగా లాగి తగిలించి నారిని మొరయిస్తూ మదపుటేలుగు చెరకుగడను తునిమే రీతిగా జనులు చూస్తుండగా వింటిని 2గా విరిచివేశాడు. పరీక్షణ్ మహారాజా వెళ్ళి విరిగినప్పుడు పుట్టిన చప్పుడు చెవులకు భీతి కొలుపుతూ దిగంతరాలను పూర్తిస్తూ భోజభూపాలుడైన కంసుడి ధైర్యాన్ని భేదించింది. ఆ సమయంలో ఔరా, ఈ బాలుడు ఏమాత్రం సందేహించక శౌర్యంతో ఇప్పుడు రాజుగారి ధనస్సు ఖండించాడు. ఇది సహించడానికి సాహస కార్యం. ఇతన్ని పౌరుషంతో పట్టాలి అంటూ చాపరక్షకులు కోపోద్రేకంతో వెంటనే లేచి మీదకి వచ్చారు. అంతటా రామకృష్ణులు ఇద్దరూ ఆ వింటి తుంటలు చేతపుచ్చుకుని వారిని పట్టి కొట్టి మట్టు పెట్టారు. ఈ విధంగా బలరామకృష్ణులు మధురాపురంలో విహారం చేసి అక్కడి నుంచి బయలుదేరి తమ విడుదలకు వెళ్ళిపోయారు. పిమ్మట కాలమనే కిరాతుడు ఆకాశమనే అరణ్యంలో చీకటి అనే ఏనుగును బంధించడానికే పూనుకొని మచ్చిపుట్టెటుకు తయారు చేసిన మామిడి చిగుళ్ల చెండా అన్నట్లుగా మార్తాండుడు మందగించిన కాంతితో పడమటి పర్వతం మీద చూడముచ్చట గొలిపాడు. పరీక్షణ్ మహారాజా ఆకాశమునుడి వరత లేత వయసువాడు, చల్లని కిరణాలు గలవాడు అయిన చంద్రుణ్ణి వలచి వృద్ధుడు వాడి కిరణాలు గలవాడు అంటూ తన్ను త్రోసి రాజన్న విధంగా భానుడు పడమటి కొండ దగ్గర అస్తమించాడు. తాను షోడశక్కడా పూర్ణుడగుగాక, లక్ష్మీదేవి తనకు తోబుట్టువగుగాక, తాను శివుని సిగనెక్కి నిక్కుగాక, అన్యుడైన ఆ చంద్రుడి పొత్తు మాకు అక్కరలేదు, తపింపచేసేవాడైనప్పటికీ మా భర్త సూర్యుడే అని పతివ్రత వలె పద్మినీ జాతి మూతి ముడుచుకుంది. ఒప్పిదమైన సాయంకాల సంధ్యావందనంలో బ్రాహ్మణుల యొక్క అర్ఘ్యప్రదాన జలాలనే వజ్రాయుధం చేత ఖండించబడిన మందేహులనే రాక్షసుల యొక్క దేహాల నుంచి వెలువడే రక్తస్రావమా అన్నట్లుగా సంజకెంజాయ పడమటి దిక్కులో వ్యాపించింది. నారాయణమూర్తి యొక్క కీర్తి అనే క్షీరసాగరం భూమి నుండి గగనం వరకు వ్యాపించింది. అది కర్కట, మకర, మీనరాశులచే అతిశయించింది. అట్టి పాలవెల్లెలోని తుంపురులా అన్నట్లు చుక్కలు ఆకాశంలో ప్రకాశించాయి. అన్ని దిక్కులందు నిండిన లక్ష్మీనాథుని మహిమ పరిమళించుటకై బ్రహ్మదేవుడు చల్లిన కస్తూరి కాబోలు అన్నట్టు ఆకాశ వీధులన్నింటిలో చీకట్లు ముసురుకున్నాయి. గగనవీధులంతటా నిండిన కారు చీకటి తన వెంటపడి తరుమగా భయపడి సూర్యుడు తూర్పు దిక్కు నుంచి చౌకళిస్తూ పరుగెత్తి మేరుగిరిని అడ్డదారిలో క్షేమంగా చేరినాడే తప్ప ఆ చీకటిని ఎదిరించి నిలిచితే అతడు తప్పక పరాజయం పాలయ్యేవాడే. సూర్యుడు అస్తమించాడు. చీకటి ఏర్పడబోతున్నది. ఆ చీకటి తామరలను చూచి, ఓ తమ్ములరా, చంద్రుడు మీకు మాకు శత్రువే. అతడు దోషాకరుడు, అంటే రాత్రిని కలుగజేసేవాడు. అడుగో రాబోతున్నాడు.
మా బాలకులను స్వీకరించి భద్రంగా మీ కడుపుల్లో పెట్టుకుని కాపాడండి అంటూ చీకటి తన పిల్లలను దాచడానికి అప్పగించిన రీతిగా తుమ్మెదలు తామర మొగ్గలందు చిక్కుకొని వెలుపలికి రాలేక రాత్రి అంతా అక్కడే నివసించాయి. చకోర పక్షులకు ప్రీతిని, విటకాండ్రకు భీతిని కలిగిస్తూ చంద్రుడు ఉదయించాడు. అతడు తూర్పు దిక్కనే కోమలి ముఖంపై దీపించే కుంకుమ బొట్టు అన్నట్లుగాను, వియోగుల ధైర్యం అనే తీగల్ని త్రంచటానికి గర్వంతో మన్మధుడెత్తిన కొడవలి అన్నట్లుగాను, కాలుడనే బోయవాడు చీకటి అనే మృగాన్ని ఖండించడానికి జడిపించే కత్తి అన్నట్లుగాను, ఆకాశం అనే కానుగు చెట్టు యొక్క తూర్పు కొమ్మలో మెరిసే మెత్తని చిగురాకు అన్నట్లుగాను ఉన్నాడు. అతన్ని చూచి కలువలు వికసించాయి. దొంగలు భయపడ్డారు. సాగరం తరగలెత్తి అంబరమంటింది. ఓ పరీక్షిన్ మహారాజా, త్రుళ్ళి పడుతున్న చుక్కల రేడు చక్కగా ప్రకాశించగా పండు వెన్నెల గగనతలమంతా వ్యాపించడం చేత బ్రహ్మాండం కర్పూరంతో నిండిన భరణి మాదిరి వెలుగొందింది. ఆ వెన్నెల రాత్రి బలరామకృష్ణులు గోపకులతో కలిసి పాలబువ్వ ఆరగించి మనసులో కంసుని ప్రయత్నాలన్నీ గమనిస్తూ యథేచ్ఛా విహారాలతో ఆ నగరోపవనంలో జాగరూకులై గడిపారు. కంసుడు తన పట్టణానికి బలరామకృష్ణులు రావడము, తన అనుచరులను వధించడము, పెనుధనుస్సును విరిచివేయడము విన్నాడు. అతనికి నిద్రపట్టలేదు. మనసు కలకబారింది. భోజభూపతి కంసుడికి మరణకాలం సమీపించడం వల్ల చెవిరంధ్రాలను చేతులతో మూసినప్పుడు తన లోపలి ప్రాణవాయువు యొక్క సంచారధ్వని వినిపించడం లేదు. నీళ్లు, అద్దం మొదలైన వాటిలో తన ప్రతిబింబాన్ని చూచినప్పుడు తన శరీరం మీద తల కనిపించడం లేదు. ముక్కు కొసను వ్రేలుంచి పైకి వీక్షించినప్పుడు ఆదిత్యాది గ్రహాలు, అశ్విని మొదలైన నక్షత్రాలు ఒక్కొక్కటి రెండు రెండుగా కనిపించాయి. వెలుతురులో నిలబడి తన నీడను చూచినప్పుడు ఆ నీడ నడుమ రంధ్రాలు కనిపించసాగాయి. నేల మీద తాను నడిచిన అడుగుల గుర్తు కనిపించడం లేదు. అతని కంటికి కనిపించే చెట్లన్నీ బంగారు వన్నెతో భాసించాయి. అతని బుద్ధి కలత చెందింది. కంసుడు విషం తిన్నట్లు, శవాన్ని కౌగిలించుకున్నట్లు, దిశమలతో ఉన్నట్లు, నూనెతో తలంటుకొన్నట్లు, గాడిద నెక్కినట్లు కలగన్నాడు. ఇలాంటి స్వప్నాలు సన్నిహిత మృత్యువునే సూచిస్తాయి. ఇంకా ఎర్రని పూలదండలు ధరించి ఏకాకై ఎక్కడికో వెళుతున్నట్లు అతడు కలగాంచాడు. మరణానికి కారణమైన భయంతో కంసుడు దుఃఖాక్రాంతుండై నిద్రపోక ఆ రాత్రి ఎలాగో వేగించాడు. సూర్యుడనే సింహం గోళ్లతో చీల్చగా దట్టమైన చీకటి అనే గజరాజు యొక్క కుంభస్థలమనే కొండ కొమ్ము నుండి వెలువడ్డ నెతుటితో కూడిన ముత్యాలో అన్నట్లు తూర్పు దిక్కులో ఎర్రదనంతో చుక్కలు ప్రకాశించాయి. సూర్యబింబం తూర్పు కొండ మీద ఉదయించింది. శచీదేవి తన పిల్లవాడి పానుపు మీద కనిపించేటట్లు చిలుకల పందిరికి అమర్చిన పగడాల బంతియా అన్నట్లుంది. ఆయుస్సనే ధనం వ్యయమైపోతున్నది అని గట్టిగా చాటుతున్న కాలమనే వార్తాహరుడి చేతిలోని గంట అన్నట్లుంది. బ్రహ్మదేవుడు ప్రాణుల జీవితకాలమనే ధాన్యరాశుల్ని కొలవడానికి ఎత్తిన బంగారు కుంచమా అన్నట్లుంది. పడమటి దిక్కు అనే అంగన అలంకరించుకునేటప్పుడు ముందుంచుకున్న అద్దమా అన్నట్లుంది. జక్కవ పిట్టల పరితాపం మాన్పే దివ్యమైన మందు గుళికయా అన్నట్లుంది. పద్మిని అనే నాయిక వ్రతఫలమా అన్నట్లుంది. ముమ్మూర్తుల వెలుగు ముద్దయా అన్నట్లుంది. సూర్యోదయ సమయంలో చల్లని గాలులు వీచాయి. పద్మాలు పూచాయి. చీకట్లు పటాపంచలై గుహలలో దూరాయి. తుమ్మెదలు తమ్మి పూదేనెను తాగి ఆనందించాయి. తూర్పు కొండ మీద ఉదయించిన సూర్యుని కిరణాల అరుణిమతో నిండినదై బ్రహ్మాండం కుంకుమ నీటితో కూడిన బుడ్డివలే శోభిల్లింది. ఆ తరువాత కంసభూపతి మల్లయుద్ధానికి సిద్ధపరిచిన క్రీడారంగం రాళ్ళు, పుట్టలు, బురద లేనిదై మెత్తని బంగారు వన్నె మట్టితో ఒప్పింది. అది కమ్మని కస్తూరి జలంతో తడుపబడింది. దానికి చుట్టూ గంధపు కర్రలతో కంచె ఏర్పరచబడింది. గొప్ప పూలదండలతో, పతాకలతో, తోరణాలతో ఆ క్రీడారంగం అలంకరించబడింది. ఎత్తైన ఆసనాల మధ్య ఆ రంగం నిర్మించబడింది. బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన పుర ప్రజల కోలాహలంతో రంగస్థలం నిండిపోయింది. ఎడతెగకుండా మ్రోగుతున్న వాద్యధ్వనులతో ఆ ప్రదేశం ఎసలారింది. అది పుణ్యపురుషుని మనస్సు మాదిరి మాలిన్యం లేనిదై సమమై కంటకరహితమై శోభిల్లింది. కంసుడి సైన్యంతో ఉన్నతమై వన్నెమీరింది. జనుల హృదయాలకు సంతోషం సమకూరుస్తున్నది.
ఆ మల్లరంగానికి చేరువలో ఉన్న ఉన్నతాసనంలో భోజరాజేంద్రుడైన కంసుడు మాన్యులగు మంత్రులతో కూడి సామంతరాజులు తన్ను సేవిస్తుండగా దుఃఖపడుతూ కూర్చుని ఉన్నాడు. సమస్త సముద్రాలు మలనూలుగా ఉన్న భూమండలాన్ని మోయడం మానుకొని నడిచివస్తున్న దిగ్గజాలలాగా కులపర్వతాల మాదిరి ఒప్పుతూ తగినట్లు అలంకరించుకొని చాణూరుడు, ముష్టికుడు, శలుడు, తోసలుడు తమ ఉపాధ్యాయులను కొలుస్తూ నానా విధాలైన వాద్య శబ్దాలకు బహువిధాల ఉద్రేకం చెలరేగగా రంగస్థలానికి వచ్చారు.